Welcome to 24 Technologies. Our today's topic is same Git topic అమ్మ. Git topic లో hope my screen is visible. Git లో మనం ఏది ప్రీవియస్గా కమిట్ చేయడము ఆ రకంగా మొత్తం చూసాం. ఫర్ దట్ నాకేం కావాలి, ఒక డెస్క్టాప్లోకి వేరే పీడబ్ల్యూడి కొట్టినాము అంటే మనకు ఇక్కడ మై ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ నాకు కనిపించింది. నాకు ఒక డెడికేటెడ్ డైరెక్టరీ కావాలి. దానికి నేను డెస్క్టాప్ పైన చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఐ వాంట్ టు గో డెస్క్టాప్. దట్ ఈస్ వై డెస్క్టాప్, సిడి డెస్క్టాప్. నేను డెస్క్టాప్లో ఉన్నాను. పీడబ్ల్యూడి మళ్ళీ కొట్టి చూసుకున్నామంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది. రైట్, ఇక్కడ వరకు ఓకే. నేను ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. డైరెక్టరీ మేక్ డైరెక్టరీ రఘువీర్ అని చెప్పేసి, రఘువీర్ 111 అని చెప్పేసి ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటున్నా. అండ్ ఈ డైరెక్టరీలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ నాకు వచ్చిందా లేదా డైరెక్టరీ చూద్దామా. నేను క్రియేట్ చేసిన వెంటనే ఇక్కడికి నాకు రఘువీర్ డైరెక్టరీ వచ్చేసింది. రైట్, అండ్ ఈ డైరెక్టరీలో నేను ఒక టెక్స్ట్ ఫైల్స్ లైక్ ఫైల్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇది కమాండ్ టచ్ కదా. టచ్ యానిమల్స్ డాట్ టీఎక్స్టీ టీఎక్స్టీ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్నా. అండ్ ఇంకోటి ఇది టచ్ బర్డ్స్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా. అండ్ ఇంకొకటి కూడా ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. టచ్ హలో వరల్డ్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ కూడా నేను క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఎల్ఎస్ చేసామంటే నేను క్రియేట్ చేసుకునేటివి మొత్తము వేర్ ఇట్ ఈస్. నేను ఇక్కడ మిస్టేక్ ఏం చేశాను, ఈ డైరెక్టరీలోకి ఎంట్రీ కాకుండా నేను ఇవన్నీ ఎక్కడ క్రియేట్ చేసుకున్నా, డెస్క్టాప్లో క్రియేట్ చేసుకున్నా. ఈ డెస్క్టాప్లో క్రియేట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ డెస్క్టాప్లోకి వచ్చేస్తాయి. ఈ ఫైల్స్ అన్ని నేను ఈ డైరెక్టరీ నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నానో దీని లోపలికి ఎంటర్ అయ్యి నేను క్రియేట్ చేసుకోవాలి. మై బ్యాడ్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ మేక్ డిఐఆర్ ఏది నేను క్రియేట్ చేసుకున్న రఘువీర్ 111 రఘువీర్ 111 ఎందుకు ఇది అలో చేయట్లేదు. మేక్ డిఐఆర్ రఘువీర్ 111 RAGHU స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే, సిడి రఘు వీర్ 111 దీనిలోకి ఎంటర్ కావాలి. నేను ఇక్కడ టచ్ యానిమల్స్ 1 ఎందుకంటే పైన యానిమల్స్ 222 డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. టీఎక్స్టీ ఓకే. అండ్ టచ్ బర్డ్స్ 222 డాట్ టీఎక్స్టీ. ప్రీవియస్గా నేను క్రియేట్ చేసేది ఏది అంటే నేను పర్టికులర్గా ఈ రఘువీర్ 111 అని దానిలోకి ఎంటర్ అయ్యి నేను క్రియేట్ చేయలేదు. దట్ ఈస్ వై నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నా అంతే. నేమ్స్ మిస్ మ్యాచ్ కాకుండా నేను ఏం చేస్తున్నా డిఫరెంట్గా హలో వరల్డ్ 222 డాట్ టీఎక్స్టీ నేను 3 ఫైల్స్ క్రియేట్ చేసుకున్నా. రైట్, ఇవన్నీ నాకు దీంట్లోకి వచ్చేసి ఉంటాయి. రఘువీర్ 222 అండ్ రఘువీర్ బర్డ్స్ 222 అండ్ హలో వరల్డ్ 222 అని చెప్పేసి 3 ఫైల్స్ నాకు క్రియేట్ అయినాయి. డన్, ఇట్ సీమ్స్ గుడ్. ఇప్పుడు నేనేం చేయాలి, స్క్రీన్ ఒకసారి క్లియర్ చేసుకుందాం. క్లియర్. ఈ రఘువీర్ ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే నాకేముంటుంది, నథింగ్, ఏం లేదు. కాబట్టి నేను ఫస్ట్ ఇనిషియలైజ్ చేయాలి దీన్ని, అంటే గిట్ ఇనిట్ ఇది కొట్టిన తర్వాత ఇనిషియలైజింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ గిట్ స్టేటస్ కొడితే గిట్ స్టేటస్ రైట్ ఏవో 3 అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది. రైట్, ఓకే. వీటినన్నింటిని ట్రాక్ చేయాలి అనుకుంటే మనం ఏం చేసుకోవాల్సి ఉంటుంది, గిట్ యాడ్ కదా. గిట్ యాడ్ డాట్ అని చెప్పేసి కొట్టినామంటే మొత్తం అన్నీ అయిపోతాయి. లేదు మీరు ఏవి యానిమల్స్ సపరేట్గా చేసుకోవాలనుకుంటున్నారు అంటే యానిమల్స్ అండ్ ఇంకోటి ఏదమ్మా బర్డ్స్ కదా, బర్డ్స్ అండ్ ఈ రెండింటినే చేయాలి అనుకుంటున్నారు, ఎంటర్. మళ్ళీ గిట్ స్టేటస్ చూడండి, ఇక్కడ ఏవి 2 ట్రాక్లో ఉన్నాయి, ఒకటి ట్రాక్లో లేదు. ఇది కూడా ట్రాకింగ్ కావాలి అనుకుంటే వాట్ ఐ నీడ్ టు డూ, గిట్ హలో వరల్డ్ ఈ రకంగా. ఓకే, ఓకే డన్. ఏమైంది, గిట్ యాడ్ హలో వరల్డ్ రైట్ అయింది. ఇప్పుడు నాకేవి అన్ని ట్రాక్డ్ ఫైల్స్లోనే ఉన్నాయి, బట్ కమిట్స్ అనేటివి ఏం కాలేదు. గిట్ స్టేటస్ డన్, అన్ని ట్రాక్లో ఉన్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకొక డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ దీని లోపల సబ్ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నా. రాగు అండ్ మేక్ డిఐఆర్ ఏమని పేరు ఇద్దాం, రఘువీర్
222 అని చెప్పేసి ఒక సబ్ డైరెక్టరీని క్రియేట్ చేసుకున్నాం. దీనిలోకి ఎంటర్ అయిదాము. దీనిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమైనా ఉన్నాయా చూద్దాం జస్ట్. దీనిలోకి ఎంటర్ అయితే ఎల్ఎస్ ఇక్కడ నాకు ఓకే ఒక 3 టెక్స్ట్ ఫైల్స్ అండ్ ఒకటి రఘువీర్ 222 అని చెప్పేసి ఉన్నాయి కదా. రైట్, వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నేను దీనిలోకి ఎంటర్ అయ్యి దాంట్లో ఏమన్నా ఉన్నాయి చూసుకోవాలంటే సిడి రఘువీర్ 222 ఇక్కడ ఎల్ఎస్ చేసి చూసినాము అంటే నాకు ఏమీ లేవు. లేవు. బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే దిస్ వన్ దీంట్లో ఈ ఫోల్డర్లో నేను ఏం చేస్తాను అంటే లైక్ ఒక 3 ఇమేజెస్ వేస్తున్నాను. 1 2 3 ఏవో 3 ఇమేజెస్ వేసిన. డన్. ఈ 3 ఇమేజెస్ ఏవి రైట్, ఒకటి దిస్ వన్ అండ్ ఇంకొకటి దిస్ వన్ అండ్ దిస్ వన్. ఒక 3 ఇమేజెస్ అనేటివి నేను వేసేసాను. ఇవి నా ఇమేజెస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే బాబు ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఒక 222 అని చెప్పేసి ఒకటి ఏదో కొత్త ఫైల్ వచ్చింది .ds.store. ఇది నాకు అవసరం లేదు. వాట్ ఐ విల్ డూ, నేను దాన్ని డిలీట్ చేసేస్తా. ఆర్ఎం ఐఫన్ ఆర్ఎఫ్ డాట్ డాట్ డిఎస్ దీన్ని డిలీట్ చేస్తాం. మళ్ళీ గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్ చూస్తే ఒక 3 ఫైల్స్ ట్రాక్డ్ ఫైల్స్ అండ్ దీనిలో ఒక ఫోల్డర్ ఏదో నువ్వు క్రియేట్ చేసిన అంటే రిపాజిటరీ కాదు, ఒక డైరెక్టరీ అనేది ఉంది. ఇది అన్ట్రాక్డ్లో ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 3 ఫైల్స్ను మాడిఫై చేస్తా అనిమల్స్లోకి. వెరిటీ నా విఎస్ కోడ్లోకి వెళ్ళి విఎస్ కోడ్లో నేను క్రియేట్ చేసుకున్నది ఏది, డెస్క్టాప్లో రఘువీర్ 111 కదా. ఎస్ దిస్ వన్. సెలెక్ట్. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇవన్నీ ఇక్కడ ఓపెన్ అయిపోయినాయి. ఫస్ట్ అనిమల్స్లోకి వెళ్దాం. అనిమల్స్లోకి వెళ్ళి ఐ విల్ డూ సమ్ మోడిఫికేషన్స్. ఏం చేద్దాం, హలో యానిమల్, హలో హార్స్, హలో హార్స్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏది, హలో టైగర్ అండ్ హలో ఇంకోటి ఏది లయన్ అని చెప్పేసి ఇచ్చి సేవ్ చేద్దాం. కమాండ్ ఎస్. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ గిట్ స్టేటస్ ఇస్తే నేను ఎక్కడ గిట్ స్టేటస్ ఇచ్చినామంటే నేను అనిమల్స్లో చేంజ్ చేశాను కాబట్టి మోడిఫైడ్ అని చెప్పేసి ట్రాకింగ్లో ఉంది. అండ్ ఇంకొకటి ఈ ఫైల్కి వెళ్దాం. బర్డ్స్ ఫైల్లోకి వెళ్ళి వాట్ ఐ విల్ డూ, బర్డ్స్లో హలో డో, హలో ఏ బర్డ్ తీసుకుందాం, హలో హెన్, హలో ఇంకోటి ఏదన్నా బర్డ్స్ పేరు సడన్గా గుర్తుకు రావట్లేదండి. పీకాక్. ఓకే, ఈ 3 తీసుకున్నా. ఇది కూడా నాకు ఇప్పుడు ఇది కూడా మాడిఫైడ్ ఫైల్ అని చెప్పేసి నాకు చూపిస్తుంది. ఏవి 2 మోడిఫైడ్ ఫైల్స్. ఇంకొకటి ఏది ఉంది, హలో వరల్డ్ అని చెప్పేసి ఉంది. హలో వరల్డ్. ఇక్కడ ఏది హలో వరల్డ్. ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే హలో వరల్డ్, హలో హౌ ఆర్ యూ అండ్ హలో హాయ్ వెల్కమ్. ఇక్కడ నేను అన్ని చోట్ల హలో అని ఎందుకు ఇస్తున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ కూడా హలో, ఇక్కడ కూడా హలో, ఇక్కడ కూడా హలో అని చెప్పేసి నేను ఎందుకు ఇస్తున్నాను అని చెప్పేదానికి ఒక రీజన్ ఉంది. అది నేను చెప్తాను. ఇది నేను సేవ్ చేసుకుంటున్నా. సేవ్ చేసుకొని లైక్ ఇక్కడ కూడా మళ్ళీ గిట్ స్టేటస్ చూసినామంటే 3 మోడిఫైడ్ ఫైల్స్ ఉన్నాయి అని చెప్పేసి వాడు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఎవరు, నా గిట్, ఎందుకంటే అది ట్రాకింగ్ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ గిట్ స్టేటస్లో చూస్తే ఇవి ఇవి మాడిఫైడ్ అయినవి ట్రాక్డ్ ఫైల్స్లో, ఇవి మాడిఫై అయినటివి, ఇది అన్ట్రాక్డ్ ఫైల్స్. ఇప్పుడు నేను కమాండ్ ఏది గిట్ యాడ్ డాట్ అని చెప్పేసి ఇచ్చినానంటే మొత్తం కమిట్ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఏది అంటే ఇప్పుడు లైక్ ఇవి ఏవైతే ఉన్నాయో లేదు ఈ ఒక్క పర్టికులర్ దాన్ని నేను చేయాలనుకుంటున్నాను, ఈ పర్టికులర్ ఈ 3ంటికే కమిట్ చేయాలి అనుకుంటున్నాను, దీనికి సపరేట్ కమిట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే సపరేట్ కమిట్స్ చేస్తే ఇప్పుడు నేను సపరేట్గా ఈ 3ంటికే చేస్తాను. చూడండి, సపరేట్గా 3ంటికి మాత్రం కమిట్ చేస్తున్నా. ఫస్ట్ దీనికి చేద్దామా, దీనికి కమిట్ చేస్తున్నా. గిట్ కమిట్ దేనికి,
ఫస్ట్ యాడ్ చేయాలి కదా, యాడ్ చేసిన తర్వాత కమిట్ కదా. గిట్ యాడ్ రఘు, దీనికి ఒకదానికి చేసిన అంటే ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే గిట్ కమిట్ ఐఫన్ ఎం ఐఫన్ వేర్ ఇట్ ఈస్, దీనికి సంబంధించింది రఘువీర్ ట్రిపుల్ టూ కంటెంట్ అని చెప్పేసి నేను ఇచ్చుకుంటున్నా. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు బాబు, ఇక్కడ ఏమేమి ఆపరేషన్ జరిగినాయి, క్రియేటెడ్ అనిమల్స్ ఇవి మాడిఫై అయినాయి, మాడిఫై అయినవి ట్రాక్ అవుతున్నాయి. గిట్ స్టేటస్ చూస్తే మనకు తెలుసుకుంటుంది చూడండి. గిట్ స్టేటస్ చూసామంటే నువ్వు ఏది, ఈ మూడు ఇంకా మాడిఫై అయినట్టు కమిట్ కాలేదు, ఈ మాడిఫై అయినట్టు కమిట్ కాలేదు. ఏవి కమిట్ అయినాయి, జస్ట్ నీకు ఇక్కడ గిట్ లాగ్లో చూసుకుంటే ఏది కమిట్ అయింది నీకు, కమిట్ అయినది ఏది, రఘువీర్ 222 అనేది మాత్రమే కమిట్ అయింది. ఇట్లా నేను డిఫరెంట్గా అంటే దీనికి ఒకసారి కమిట్ అండ్ ఈ మూడింటికి ఒకసారి కమిట్ ఇస్తే ఏమవుతుందంటే దాని టైం స్టాంప్ నేను చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను రివర్ట్ చేసుకోవాలి, రీస్టోర్ చేసుకోవాలి, ఆ స్టేజింగ్ని రీస్టోర్ చేసుకోవాలి అనుకుంటే నేను ఏం చేసుకోవచ్చు, దీని ఒక్కదానిపైన చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ ఒక 100 ఫైల్స్ ఉన్నాయి, ఇక్కడ 100 ఉన్నాయి, ఇంకొక కింద 100 అంటే 1000, 100 200 300 కమిట్స్ ఉన్నాయి అనుకోండి. అన్నింటిని కలిపి ఒకేసారి చేస్తే ఏమవుతుంది అంటే మీరు మాడిఫై చేసుకోవడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది, అంటే ఐడెంటిఫై చేయడం. ఇప్పుడు నేను మళ్ళీ సపరేట్గా ఏం చేస్తానంటే గిట్ యాడ్ ఏవి, అనిమల్స్, బర్డ్స్, హలో, వీటిని అన్నింటిని కమిట్ చేస్తున్నా. గిట్ కమిట్ ఐఫన్ అండ్ ఇవేవి అన్ని అనిమల్స్ అనిమల్స్ కామా బర్డ్స్ కామా హలో వరల్డ్ అని చెప్పేసి దీనికి ఇస్తా. ఇప్పుడు చూద్దాం గిట్ స్టేటస్ చూసామంటే అన్ని కమిట్ అయినాయి. ఇప్పుడు గిట్ లాగ్ చూసినామంటే నాకు రెండు కమిట్స్ బోత్ ఆర్ డిఫరెంట్, దీనికి ఒక కమిట్ అనేది జరిగింది, దీనికి ఒక కమిట్ అనేది జరిగింది. నేను ఇండివిజువల్గా అవి చెక్ చేసుకోవడానికి నాకు స్కోప్ అనేది ఉంటుంది ఎక్కడ, గిట్ లాగ్స్లో చూసుకుంటే. అండ్ నేను ప్రీవియస్గా మీకు ఇక్కడ చెప్పింది, ఇక్కడ అన్నింట్లో హలో హలో అని ఇచ్చాను కదా, అక్కడ హలో హలో అని ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే రైట్, ఒక్క నిమిషం నాకు ఒకటి ఫోన్ వస్తుంది, 1 సెకండ్, ఐ విల్ పౌజ్ ద సెషన్. ఓకే, ఇక్కడ హలో 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 అని చెప్పేసి అండ్ ఇక్కడ హలో అని నేను ఎందుకు ఇచ్చాను అంటే దానికి రీజన్, ఇప్పుడు నేను మొత్తం అన్నింటినీ ఇక్కడ సపరేట్గా, ఇక్కడ నాకు ఇప్పుడు హలో అవసరం లేదు, ఇక్కడ నాకు హలో అవసరం లేదు, ప్రతి ఒక్క దగ్గర ఈ హలో అనే వర్డ్ నేను రీప్లేస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నా. ఈజ్ దట్ పాసిబిలిటీ అంటే ఎస్, ఫ్రమ్ విఎస్ కోడ్ త్రూ అది నాకు పాసిబుల్. ఇక్కడ ఇక్కడ ఏదైతే ఉందో సెర్చ్ బటన్ హలో అని టైప్ చేయండి. హలో అంటే ఇక్కడ నీకు ఎగ్జాంపుల్ ప్రకారం చెప్తున్నా, మీరు ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏది హాయ్ అనే ప్లేస్ తోటి రీప్లేస్ కావాలి అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నా. దేంతో రీప్లేస్ కావాలి, నాకు హాయ్ అనే దాంతో నాకు రీప్లేస్ అవ్వాలి. రైట్, డన్, ఎంటర్. ఓకే, రీప్లేస్. ఈ రకంగా నేను రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ రీప్లేస్ అయిపోయింది కదా, రీప్లేస్ అయిపోయిన వెంటనే నాకు ఏమవుతుంది అంటే నీకు మళ్ళీ ఏం చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ, మన దీనిలోకి వెళ్దాం, వేర్ ఇట్ ఈస్, మన ఎడిటర్లోకి వెళ్ళి చూద్దాం గిట్ స్టేటస్ కొట్టి. నాకు ఇక్కడ మళ్ళీ గిట్ స్టేటస్ అని చెప్పేసి ఒకసారి కొట్టి చూద్దాం, స్క్రీన్ క్లియర్ చేసి గిట్ స్టేటస్ కొడితే మళ్ళీ 3 మాడిఫై అయిపోయినాయి కదా. నేను సింగిల్ షాట్లోనే విఎస్ కోడ్ని యూజ్ చేసుకుంటూ అన్ని మాడిఫై చేశాను. ఇక్కడ మాడిఫై అయినటువన్నీ మీరు చేసుకోవాలనుకుంటే దట్ ఈస్ ఆల్సో సింపుల్, గిట్ యాడ్ డాట్ అండ్ గిట్ కమిట్ -m ఏది అప్డేటెడ్, ఏది ఏమని పెడదాము, హలో రీప్లేస్డ్ విత్ హాయ్ అని చెప్పేసి కమిట్ చేసుకుంటే ఎస్, డన్. మళ్ళీ గిట్ స్టేటస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. గిట్ లాగ్లో చూసుకున్నారంటే ఏమేమి జరిగింది అని చెప్పేసి మనకు మొత్తం ఇక్కడ చూసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, వీటిని ఏమంటాము అంటే ఆ, ఈ కమిట్స్ను అటామిక్ కమిట్స్ అని చెప్పేసి మనం కాల్ చేస్తాం. ఇప్పుడు ఆటమ్ బాంబ్ అంటే ఏంది, ఒకదానికొకటి ఢీకొంటూ మనకేమవుతుంది, ఎక్స్ప్లోజర్ జరుగుతుంది, అంటే పవర్ పెరుగుతుంది. అండ్ ద సేమ్ వే ఇక్కడ కూడా అటామిక్
కమిట్స్ అంటే ఒక సింగిల్ కమిట్ కాకుండా మల్టిపుల్ కమిట్స్ మీరు చేసుకున్నప్పుడు ఐడెంటిఫై చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏదంటే ఇక్కడ మీరు గిట్లో చూస్తే రెఫరెన్సెస్లో ఇక్కడ గిట్ డాక్యుమెంటేషన్, గూగుల్ గిట్ గిట్ ఎస్సిఎంలో మీరు తీసుకుంటే ఇక్కడ రెఫరెన్సెస్ ఉంది కదా, ఈ రెఫరెన్సెస్లో మీకు సంబంధించిన ఈ దీంట్లో చీట్ షీట్లో మీకు సంబంధించినవి మొత్తం ఎవ్రీథింగ్ అవైలబుల్. తర్వాత మీకు ఏదన్నా పర్టికులర్గా దానికి సంబంధించినది ఇంకా నేను చెప్పిన దానికంటే ఇంకా అడిషనల్గా కావాలి మీకు అనుకున్నా కూడా ఈ బుక్స్లో మీరు సెర్చ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎవ్రీథింగ్ అవైలబుల్ హియర్. ఇక్కడ ఇంకా ఏవి, వన్ స్టెప్ బ్యాక్ వెళ్దాం. రెఫరెన్స్లోకి వెళ్ళినాము అంటే రెఫరెన్స్లో సపోజ్ మనం ఏది కమిట్ గురించి డిస్కస్ చేసాం కదా, కంట్రోల్ F, కమిట్. ఇక్కడ చూడండి కమిట్. ఈ కమిట్ గురించి మీకు ఎండ్ టు ఎండ్ ఇంకా డిస్క్రిప్షన్ కావాలి, ఎండ్ టు ఎండ్ నాకు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలని ఉంది. దీంట్లో -A అంటే ఏంది, -P అంటే ఏంది, -U అంటే ఏంది, -M అంటే ఏంది, కంట్రోల్ F, -M. ఎక్కడుంది -M? 20 ప్లేసెస్లో ఉందంట. నాట్ హియర్, నాట్ హియర్, నాట్ హియర్. ఎస్, ఇక్కడ చూసారంటే ఇక్కడ మనం ఏది కమిట్ తర్వాత మేము ఇచ్చేవాళ్ళము -M మెసేజ్ టైప్ చేసేవాళ్ళం కదా, ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకా ఏం చేస్తానంటే ఇక్కడ మీరు కమిట్ చేసేటప్పుడు ఐ విల్ డూ వన్ చేంజ్ హియర్. ఇక్కడ ఏది హలో అని చెప్పేసి మళ్ళీ ఇస్తున్నా, సేవ్ చేద్దాం. సేవ్ చేశాను అంటే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, స్క్రీన్ క్లియర్ చేసి గిట్ స్టేటస్ చూసినా అంటే ఒకటి మోడిఫైడ్ ఫైల్ అని చెప్పేసి కనిపిస్తుంది. నేను ఇంకా మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు, గిట్ యాడ్ ఏది యానిమల్స్ కదా, ఎస్, డన్. ఇది అయిపోయింది. ఇప్పుడు గిట్ కమిట్ అని కొడితే ఇక్కడ ప్రీవియస్గా నేను -M తర్వాత ఏదో ఇచ్చేవాడిని కదా, నేను ఇప్పుడు అది ఇవ్వను. గిట్ కమిట్ అని కొట్టినప్పుడు నాకు ఏమవుతుంది, ఒక ఎడిటర్ ఓపెన్ అయింది. ఏం ఎడిటర్ ఇది, విఐ ఎడిటర్. ఈ విఐ ఎడిటర్లో కూడా మీరు కావాలనుకుంటే కంటెంట్ ఇక్కడ ఇవ్వచ్చు. ఆ మెసేజ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే ఐని ప్రెస్ చేయండి. ఇక్కడ కింద చూసారు కదా, డెస్క్టాప్ రఘువీర్ గిట్ కమిట్ ఎడిట్ మెసేజ్ అని చెప్పేసి ఏదో ఉంది. ఇక్కడ ఏది, నేను జస్ట్ ఐ అని ప్రెస్ చేస్తున్నా కీబోర్డ్లో, వన్ టైం ఐ అంటే మీరు ఏ మోడ్లోకి వెళ్తున్నారు, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ మీరు ఇక్కడ ఏదైనా ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే దిస్ ఈజ్ న్యూ కమిట్, ఏదో నేను కంటెంట్ ఇస్తున్నా అక్కడ, దిస్ ఈజ్ న్యూ కమిట్. తర్వాత ఏమంటానంటే ఇక్కడ మెసేజ్లో నేను ఏమిస్తాను, ఇక్కడ విఐ ఎడిటర్లో మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ you first you have to enter I in your laptop keyboard. నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, గివ్ టైప్ అని పెడదాం, టైప్ వాట్ ఎవర్ యు వాంట్ ఇన్ ది కంటెంట్. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రెస్ ఎస్కేప్ బటన్ ఇన్ యువర్ ల్యాప్టాప్. డన్. నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, గివ్ దిస్ సింబల్. ఈ సింబల్ అనేది మీ కీబోర్డ్లో ఉంటుంది, ఆ సింబల్ ఇవ్వమని. ఓకే. అండ్ ఏది, ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏమి ఇవ్వాలి, గివ్ WQ ఎక్స్క్లమేషన్. ఇదేది, రైట్ క్విట్. ఇది రైట్ కావాలి, క్విట్ కావాలంటే ఎక్స్క్లమేషన్ ఇచ్చామంటే ఫోర్స్ఫుల్లీ క్విట్. ఇది ఇచ్చిన తర్వాత డన్. ఇదే నేను ఇప్పుడు చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తాను, ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చి నేను కంటెంట్ రాసుకున్నాను కదా, ఇప్పుడు ఎస్కేప్ బటన్ అండ్ దిస్ వన్ కింద మీకు చూడండి అర్థమవుతుంది, ఈ దిస్ వన్ అండ్ WQ ఎక్స్క్లమేషన్. రైట్, డన్. ఇది సేవ్ అయిందా లేదా చూసుకోవాలి అనుకుంటే ఏది, గిట్ లాగ్స్లో చూసుకుంటే నేను లాగ్స్ కాదు,
గిట్ లాగ్ చూస్తే నేను ఏం కంటెంట్ ఇచ్చాను, ఈ కంటెంట్ మొత్తం ఇక్కడ ఇంత కంటెంట్ ఉంది. కొన్నిసార్లు మీకు కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మేబీ 1 పేజ్ ఉండొచ్చు, 20 లైన్స్ ఉండొచ్చు, 30 లైన్స్ ఉండొచ్చు. అది మొత్తం నేను ఇక్కడ రాయలేను కదా. గిట్ కమిట్ ఐఫన్ ఎం అండ్ ఇన్వర్టెడ్ కామాస్లో ఆ ఒక్క లైన్లో నేను రాయడం కష్టమవుతుంది. కాబట్టి నేను దానికోసం కూడా ఎడిటర్ను యూజ్ చేసుకుంటా. ఈ ఎడిటర్ అనేది ఏది, ఇక్కడ నేను మ్, నాకు నా టర్మినల్ వాడు ప్రొవైడ్ చేసే ఎడిటర్ను యూజ్ చేస్తున్నా. బట్ నేను ఏమంటానంటే నెక్స్ట్ చెప్పే దాంట్లో నా విఎస్ కోడ్ ఎడిటర్ను డైరెక్ట్గా నేను అక్కడ ఎడిట్ చేయడం ఎలా, అంటే ఆ మెసేజింగ్ కంటెంట్ అక్కడ చేయడం ఎలా అనేది చూపిస్తాను. సేమ్ ఇదే ఉంటుంది, బట్ విఎస్ కోడ్లో కంటెంట్ని ఎడిట్ చేయడం ఎలా అనేది నేను చూపిస్తాను. వాటిని ఏ రకంగా ఇంటిగ్రేట్ చేస్తాము అని చెప్పేసి. ఓకే, దిస్ ఈజ్ అవర్ టుడేస్ సెషన్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇదేది మనము మెయిన్గా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసేది ఏది అంటే సింగిల్ కమిట్ కాకుండా అటామిక్ కమిట్స్, అంటే మల్టిపుల్ కమిట్స్. అండ్ మెసేజ్ను కూడా మనం ఏది సింగిల్ మెసేజ్ ఇక్కడ ఇవ్వకుండా ఐఫన్ ఎం అండ్ మెసేజ్ అనేది ఇవ్వకుండా ఒక ఎడిటర్, విమ్ ఎడిటర్ ఓపెన్ చేసి విఐ ఎడిటర్ దాంట్లో కంటెంట్ను మనం ఇవ్వడం. రైట్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్.